శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాబోయే 3 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీకు జరగబోయేది ఇదే. జరగబోయేదాన్ని ఆపడం ఎవరి తరం కాదండి. మీ యొక్క గ్రహ గోచర స్థితి మూలంగా ఇలా జరగబోతుంది. గుర్తు పెట్టుకోండి, రాబోయే 3 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీకు జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. చివరాఖరికో ఆ దేవుడు కూడా ఆపలేడు. మీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకే అంతా అవగతమవుతుంది. అయితే అసలు తులారాశి జాతకులకు ఏం జరగబోతుంది, రానున్న 3 రోజుల్లో జరిగేది శుభమా అశుభమా, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే పూర్తి వివరాలు కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా వరకు అదృష్టవంతులని చెప్పాలి. వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుందని చెప్పాలి. కాస్త ఎగుడు దిగుడులు ఉన్నా, సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యలు శాశ్వతం కాదండి. సమస్యల మీద పోరాడే తత్వం వీరిది. సమస్యను పరిష్కరించుకొని సంతోషం వైపు మళ్లడం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. సమస్యలను ఎప్పుడు కూడాను ఏకరువు పెట్టరండి. సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులకు రానున్న 3 రోజుల్లో ఊహించినటువంటి పరిణామాలు మీ యొక్క జీవితాన్ని టచ్ చేస్తాయని చెప్పాలి. వీరి అదృష్టం చాలా వరకు కూడాను వీరి పంట పండిందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాళ్ళు అంతా కూడాను మిమ్మల్ని చూసి కుళ్ళుకొని ఏడ్చే విధంగా మీ యొక్క జీవితం అనేది సెటిల్ అవుతుందని చెప్పాలి. వీరి యొక్క సంపూర్ణమైనటువంటి జీవితం ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఇప్పుడు ఇతరులు ఈర్ష్యపడేంతగా ఇంతకు ముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ యొక్క లైఫ్ అయితే సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులకు అద్భుతవంతంగా ఉంటుందంటూ జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున ఇప్పటి వరకు కూడాను శనీశ్వరుని యొక్క సంచారం కారణంగా అశుభ ఫలితాలు మాత్రమే పొందుకున్నారు. కానీ ఇప్పుడు శని అనుగ్రహం మూలంగా శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. అనేక పనుల్లో విజయాలు సాధించబోతున్నారు. ఈ రాశి జాతకులు వీరు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారంటూ జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉండవచ్చును. పని విషయంలో చాలా వరకు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు అయితే కానవస్తున్నాయి. వైవాహిక జీవితంలో చూస్తే మరొక 3 రోజుల్లో ఈ రాశి జాతకులు అద్భుతవంతమైన సమయంగా చెప్పుకోవచ్చును. వ్యాపారం కూడా పుంజుకునే అవకాశాల్లో కోకొల్లలు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉపయోగించుకోవడంలో అశ్రద్ధ వహించతో గణనీయంగా అంటే క్రమక్రమంగా ఆదాయాన్ని కూడా పొందుకుంటారు అన్నమాట. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యం విషయంలో మాత్రం పద్ధతిగా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అనుకున్నటువంటి ప్రణాళికలను అన్నింటినీ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. విద్యార్థులు విద్యాపరమైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా కాస్త ఆందోళనకు అయితే గురి అవుతారు. ఈ రాశి జాతకులు ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి నష్టాలు కూడా చవి చూడాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకులకు చూస్తే గనక చాలా వరకు మరొక 3 రోజుల్లో కొన్ని విషయాల్లో అయితే ఇబ్బందులు, కొన్ని విషయాల్లో అయితే వీరంతా కూడాను అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. జీవితంలో కుటుంబ కలహాలు కొంతమేర తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి లైఫ్ ని కూడా గడుపుతారు. వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. బాగా లాభాల దిశగా అడుగులు వేస్తారు. ఈ రాశి జాతకులకు కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త
శుభవార్త. అలాగే ఈ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కానవస్తున్నాయి. జీవితంలోకి 3 రోజుల్లో కొత్త వ్యక్తులు రావడానికి కూడా ఆస్కారం ఉన్న ప్రతి పరిస్థితి కూడాను మీరు జయించాలి. కొత్త వాళ్లను ఎవరిని కూడా మీ జీవితంలోకి రాకుండా చూసుకోవడమే చాలా మంచిదంటూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారి వల్ల మీరు లాభపడేది ఎంతో తెలియదో కానీ నష్టం మాత్రం విపరీతంగా ఉంటుంది. అలాగే నష్టపోయేటటువంటి పరిస్థితులు మీ జీవితాన్ని పలకరిస్తున్నాయి అనడానికి సంకేతం ఏమిటంటే కొత్త వ్యక్తులు మీ లైఫ్ లోకి తప్పక వస్తారు, పరిచయం అవుతారని చెప్పేసి మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో కొత్త కొత్త విజయాల కోసం మాత్రం ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందడం కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో విజయవంతంగా లాభము పేరు వస్తుంది. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులవుతారు. ఈ రాశి జాతకుల్లో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనుల్ని సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతారో వారి లైఫ్ చాలా బిందాస్ గా సాగిపోతుంది. కాస్త సమస్యల నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. విద్యార్థులకు అయితే మంచి విద్యా ఫలితాలు లభించే పరిస్థితులు ఉన్నాయి అన్నమాట. ఇక ఏమిటంటే టాలెంట్ టెస్టులు రాసి జాబ్ కోసం టెస్ట్ కి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఊహించినటువంటి రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఏమిటంటే గనక వైవాహిక జీవిత పరంగా చూస్తే ఆనందంగా ఉంటుంది. రానున్న 3 రోజుల్లో ప్రశాంతంగా ఉండడంతో పాటుగా సంతోషం పొందుకుంటారు. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. మతపరమైన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశి జాతకులు మంచి ఆర్థిక పరిస్థితులు అయితే పొందుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రమూ కూడా సందేహము అస్సలు లేదండి. అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఇల్లు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. దీనికోసం చింతించాల్సిన పనిలేదో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తే సరిపోతుంది. ఈ రాశి జాతకులు ఏ పని చేయాలనుకున్నా కూడా విజయవంతంగా పూర్తి చేయడం కోసం విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఇక విద్యార్థులు ఈ సమయంలో చాలా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెంగా ఆటుపోట్లు అనేవి కనిపించనున్నాయి. ఉద్యోగస్తులకు పై స్థాయి వారితో వివాదాలు అనేవి తెచ్చుకోకూడదు. ముఖ్యంగా వాళ్లు మీతో ఏం చెప్తున్నారు అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. మధ్యలో తలదూర్చొద్దు. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూలత అనేది చెందబోతున్నారు. ఆర్థిక మార్గ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి. ముఖ్యంగా మీకు ఉండేటటువంటి అప్పులు తీర్చివేయడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. విద్యార్థులు ఈ సమయంలో మరింతగా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెంగా ఆటుపోట్లు ఉంటాయి. ఉద్యోగస్తులు పై స్థాయి వారితో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు కళాకారులకు ఈ సమయంలో అనుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు కూడాను ఈ సమయంలో మీరు చేసే పనులు అనేటటువంటివి ముందుకు సాగుతాయి. ఈ రాశి వ్యక్తులు కుటుంబ పరంగా అనుకూలత కనిపిస్తుంది. గణనీయంగా అంటే క్రమక్రమంగా ఆదాయాన్ని కూడా పొందుకుంటారు అన్నమాట. కుటుంబ సభ్యుల్లో ఉండేటటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. కళాకారులకు సినిమా పరిశ్రమ వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తి వాళ్లకు కూడాను కొత్త అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా కూడా ఈ రాశి వ్యక్తులకు రాబోయే 3 రోజుల్లో ఈ విధమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు ఇష్ట దేవత ఆరాధన చేసుకోండి. మీకు శుభం కలుగుతుంది. ముఖ్యంగా నరసింహస్వామిని పూజించుకున్నట్లయితే గనక మీకు ఉండే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.